ఇరాన్లోని అణుశుద్ధి ప్లాంట్లను ధ్వంసం చేశామని ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్ గొప్పగా చెప్తున్నాయి. అయితే దీనికి వ్యతిరేకంగా ఇరాన్ మాత్రం తమ ప్లాంట్లు చెక్కు చెదరలేదని స్పష్టం చేస్తున్నాయి. ఇక అమెరికా మాత్రం తమ వైమానిక దాడుల్లో ఇరాన్ అణుశుద్ధి ప్లాంట్లను కోలుకోలేనంత ధ్వంసం చేశామని, తిరిగి ప్లాంట్లను ప్రారంభించాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని చెప్తోంది. మరి వాస్తవాలేంటి? గ్లోబల్ మీడియా ఏం చెప్తోంది? ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. గత ఆదివారం నాడు అమెరికా ఇరాన్కు చెందిన 3 అణుశుద్ధి ప్లాంట్లపై B-2 ఫైటర్ బాంబులతో దాడులు చేసి ధ్వంసం చేసింది. దాడి తర్వాత అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇక జీవితంలో ఇరాన్ తిరిగి అణుశుద్ధి జోలికి పోదని తేల్చి చెప్పాడు. ఈ ప్రకటన వెలువడిన 72 గంటల తర్వాత అసలు వివాదం మొదలైంది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్, CNN, ప్రాథమిక డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంత మేరకు డ్యామేజీ జరిగిందో నివేదికను లీక్ చేశాయి. ఇక DIA నివేదిక సారాంశం విషయానికి వస్తే మోడరేట్ నుంచి సివియర్ అని ఉంది. అలాగే లో కాన్ఫిడెన్స్ అని నివేదికలో వెల్లడించింది. దాడి తర్వాత జరిగిన మదింపు కాబట్టి లో కాన్ఫిడెన్స్ అని అంచనా వేసింది. దీనికి వ్యతిరేకంగా ట్రంప్ మాత్రం 3 సైట్లు ఫోర్డో, నటాంజ్, ఇస్పియాన్ ప్లాంట్లను నేలమట్టం చేశామని ప్రెసిడెంట్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది DIA, ట్రంప్ల నుంచి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇక అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా రాబోయే కొన్నేళ్ల వరకు ఇరాన్ అణుశుద్ధి జోలికి పోయే అవకాశం లేదని నమ్మకంగా చెబుతోంది. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఎలాంటి సాక్ష్యాధారాలు చూపకుండా ఇరాన్ న్యూక్లియర్ బాంబులను తయారు చేస్తోందని పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది. ఇరాన్ మాత్రం తమ అణుశుద్ధి శాంతియుత ప్రయోజనాలకు, పౌరుల కోసం వినియోగిస్తున్నామని తమ చర్యను సమర్థించుకుంది. అణుశుద్ధి ప్లాంట్ ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటామంటోంది. ఇదే అమెరికా విషయానికొస్తే తమ ఇంటెలిజెన్స్ ఏడాది మార్చిలో విడుదల చేసిన ఒక నివేదికలో టెహ్రాన్ న్యూక్లియర్ బాంబులను తయారు చేయడం లేదని తేల్చి చెప్పింది. అయితే ట్రంప్ వీటిని పక్కన పెట్టి ఈ నెల ప్రారంభంలోనే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడానికి సిద్ధంగా ఉందని ఓ ప్రకటన జారీ చేశారు. ఇక అమెరికానే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళంలో పడేస్తోంది. అయితే ఇరాన్ మాత్రం తమ న్యూక్లియర్ ప్రోగ్రాంను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. అయితే ఇరాన్ భవిష్యత్తు న్యూక్లియర్ ప్రోగ్రాం ఏమిటి? ఆదివారం నాటి దాడితో ఎంత ధ్వంసమైంది? మరి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను తిరిగి న్యూక్లియర్ ప్రోగ్రాం ప్రారంభించడానికి అనుమతిస్తాయా అన్న ప్రశ్నలు తాజాగా తలెత్తుతున్నాయి. 2015 డిప్లొమాటిక్ డీల్ తర్వాత ఇరాన్ తన పని తాను ఏదో గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటూ పోయింది. అయితే ఈ ఏడాది జనవరిలో ట్రంప్ తిరిగి అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మళ్లీ ఇరాన్ అణ్వాయుధాల ప్రోగ్రాం గురించి లేవనెత్తడం మొదలుపెట్టాడు. ఇక గురువారం నాడు ఇరాన్ సుప్రీం లీడర్ అకస్మాత్తుగా తెరపైకొచ్చి తమ న్యూక్లియర్ ప్లాంట్కు పెద్దగా డ్యామేజీ జరగలేదని తేల్చి చెప్పాడు. తమ న్యూక్లియర్ ప్రోగ్రాం యథావిధిగా కొనసాగుతోందని ఖమేనీ స్పష్టం చేశారు. ఇక ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ చీఫ్ మహ్మద్ ఇస్మాయిలీ గత మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ అణు ప్లాంట్లను తిరిగి పునఃప్రారంభిస్తున్నామని చెప్పారు. ఆయన కూడా ప్లాంట్లకు పెద్దగా డ్యామేజీ జరగలేదన్నారు. అయితే ఈ నెల 13న ఇజ్రాయెల్ ఇరాన్లోని 3 అణుశుద్ధి ప్లాంట్లు ఫోర్డో, నటాంజ్, ఇష్పియాన్లపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ప్లాంట్లు ధ్వంసమైనట్లు శాటిలైట్ ఇమేజ్లను విడుదల చేసింది. ఇక అమెరికాకు చెందిన DIA నివేదిక ప్రకారం చూస్తే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కొన్ని నెలల పాటు వాయిదా పడవచ్చు. అలాగే ఇజ్రాయెల్ దాడులు చేయడానికి ముందే ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇరానియన్ అధికారులు కూడా అదే వాదనను వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఐక్యరాజ్య సమితికి చెందిన నిఘా సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లేదా IAEA కూడా ఇరాన్ వద్ద 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉందని తేల్చి చెప్పింది. వాటిలో 60% ప్యూరిటీ కలిగి ఉంది. ఒకవేళ దాన్ని 90% ప్యూరిటీకి తెస్తే అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలను తయారు చేసే స్థాయికి చేరుతుందని తేల్చి చెప్పింది. అయితే బుధవారం నాడు ట్రంప్ను మీరు దాడి చేయడానికి ముందే అక్కడి నుంచి శుద్ధి చేసిన యురేనియంను తరలించి ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తే లేదు, శుద్ధి చేసిన యురేనియం అండర్ గ్రౌండ్లో ఉంది, వాటిని విధ్వంసం చేశామని ట్రంప్ బదులిచ్చారు.
ఇరాన్ అణు ప్లాంట్ల ధ్వంసం విషయానికి వస్తే ఎవరికి వారు తమకు తోచిన విధంగా చెప్పుకుంటున్నారు. ఆన్ సైట్ ఇన్స్పెక్షన్ జరిగితే తప్ప వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు లేవు. అయితే సిఐఏ చీఫ్ జాన్ రాట్క్లిఫ్ బుధవారం నాడు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడుతూ ఇరాన్కు చెందిన పలు కీలకమైన న్యూక్లియర్ స్థావరాలను ధ్వంసం చేశామని, తిరిగి పునరుద్ధరించుకోవాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందన్నారు. అయితే సిఐఏ చీఫ్ ప్రకటనకు అలాగే డిఐఏ ప్రకటనకు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. ఇక్కడ గమనించాల్సింది ఇటు డిఐఏ అటు సిఐఏలు రెండూ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ఉంటాయి. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుసేన్ గురించి చెప్పుకోవాల్సిందే. సద్దాం వద్ద అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలున్నాయని చెప్పి 2003లో సద్దాంపై అమెరికా దండయాత్ర చేసింది. ఇక సద్దాం విషయానికి వస్తే డిఐఏ, యుఎన్ కలిసి ఇరాక్లో ఇన్స్పెక్షన్ చేసి సద్దాం వద్ద ఎలాంటి ప్రమాదకరమైన ఆయుధాలు లేవని తేల్చి చెప్పాయి. అయితే దీనికి విరుద్ధంగా సిఐఏ మాత్రం తమ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇరాక్ వద్ద ప్రమాదకరమైన ఆయుధాలున్నాయని చెప్పి అప్పటి ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ నేతృత్వంలో ఇరాక్పై యుద్ధానికి ఉసిగొల్పింది. చివరకు తేలిందేమంటే సద్దాం వద్ద ప్రమాదకరమైన ఆయుధాలు లేవని. సిఐఏ వాదనను తప్పని తేలింది. డిఐఏ వాదన సరైందని తేలిపోయింది. మరి అదే సీన్ ఇక్కడ ఇరాన్లో మరోసారి రుజువైంది. ప్రస్తుతం ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ డిబేట్ విషయానికి వస్తే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ కూడా ప్రెసిడెంట్ ట్రంప్ పాటనే పాడుతున్నారు. ఇరాన్కు చెందిన 3 అణుశుద్ధి ప్లాంట్లను ధ్వంసం చేశామని, వీటిని పునర్నిర్మించడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చని ఆమె కూడా ఎక్స్లో పోస్టు పెట్టారు. ఇదిలా ఉండగా ఫ్రెంచ్ రేడియో నెట్వర్క్ను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐఏఇఏ చీఫ్ రాఫెల్ గ్రోస్సీ మాట్లాడుతూ ధ్వంసం చేశామని చెప్పడం ఎక్కువ చేసి చెప్పడమే అవుతుంది, మొత్తానికి కాస్త ఎక్కువే డ్యామేజీ జరిగి ఉంటుందన్నారు. ఇక బుధవారం యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మాట్లాడుతూ ఇస్ఫహాన్ యూనిట్ను కోలుకోలేని దెబ్బతీశామని, ఇక్కడ బాంబులు తయారు చేయడం అసాధ్యమన్నారు రూబియో. దాడుల తర్వాత ప్లాంట్ ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇదిలా ఉండగా 2015లో ఇరాన్తో డిప్లొమాటిక్ డీల్ కుదిరిందని, అప్పుడు జాయింట్ కంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA ప్రకారం ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్, చైనా, రష్యా, యూరోపియన్ యూనియన్లు కలిసి ఒక ఒప్పందానికి వచ్చాయి. కాగా JCPOA ఇరాన్ వద్ద ఉన్న యురేనియంలో 3.7% మాత్రమే శుద్ధి చేసుకుని విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే అనుమతించాయి. అటు తర్వాత ఇజ్రాయెల్ ట్రంప్ను రెచ్చగొట్టి 2018లో ఈ ఒప్పందాన్ని రద్దు చేయించింది. ఏడాది తర్వాత ఇరాన్ కూడా ఈ ఒప్పందం నుంచి తప్పుకుంది. ఇక తాజాగా హేగ్లో జరిగిన నాటో సదస్సులో ట్రంప్ను ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ల గురించి ప్రస్తావిస్తే, ఒకవేళ ఇరాన్ తిరిగి అణు ప్లాంట్లను ప్రారంభించాలనుకుంటే తామున్నాం కదా, తాను లేకున్నా మరొకరైనా ఆ పని చేస్తారని అన్నారు. ఆ మరొకరు అంటే ఇక్కడ ఇజ్రాయెల్ అని గుర్తుంచుకోవాలి. ఇదే నాటో సమ్మిట్లో తిరిగి ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తే తన అంచనా ప్రకారం త్వరలోనే అని ట్రంప్ అన్నారు. అంటే ఇది తాత్కాలికంగా విరామం మాత్రమే. దీని అర్థం ఇజ్రాయెల్ అమెరికా మిషన్ ఇంకా పూర్తి కాలేదని అర్థం వస్తోంది. కాబట్టి ఇరాన్పై దాడి ఇజ్రాయెల్కు అమెరికాకు మిషన్ ఇంపాసిబుల్గా చెప్పుకోవచ్చా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.